మన చిత్రసీమ రంగంలో వరుస విషాదకరమైన వార్తలు వింటూ వచ్చాము. ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులని కోల్పోవడం మాత్రమే కాదు, పలువురు సినీ ప్రముఖుల ఇంట కుటుంబ సభ్యులు కూడా అకస్మాత్తుగా కన్నుమూశారు అంటూ వచ్చిన వార్త అందరినీ పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసిన సంఘటన. అలాంటి సంఘటనే ఈ మధ్య కాలంలో జరిగిన నందమూరి తారక రామారావు గారి పెద్ద కోడలు అకస్మాత్తుగా 73 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో కన్నుమూయడం. ఈ వార్త ప్రతి ఒక్కరిని పూర్తి షాక్కి గురిచేసింది. మరి ఇలాంటి విషాదకరమైన సంఘటన నుండి పూర్తిగా తేరుకోకముందే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకొక విషాదకరమైన వార్త. ఇండస్ట్రీలోకి నటుడిగా అడుగుపెట్టి విలక్షణమైన నటనతో మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకొని మన టాలీవుడ్లో కూడా తరలైన విలనిజంతో మనలందరినీ అలరించిన ప్రముఖ సీనియర్ మోస్ట్ నటుడు ఇక లేడు అన్న వార్త ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేస్తోంది. మరి ఇంతకీ ఆ నటుడు ఎవరో ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆ నటుడు ఎవరో కాదండి, దినేష్ మంగుళూరు. ఈ నటుడికి పరిచయం అవసరం లేదు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదంటాను. ఇక దినేష్ మంగళూరు ముందు ఆర్ట్ డైరెక్టర్ గా తన కెరియర్ ని ప్రారంభించాడు కన్నడ సినిమా ఇండస్ట్రీ ద్వారా. ఇక ఆ తర్వాత 1983లో వెండితెర మీద నటుడిగా తన కెరియర్ ని ప్రారంభించడం జరిగింది. ఇక కన్నడలో ముఖ్యంగా ఇతను నటించిన సినిమాల విషయంలోకి గనక వెళ్ళినట్లయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అస్పోట, ఆ దినగలు, కిరాక్ పార్టీ, 777 చార్లీ వంటి సినిమాలు. ఇక ఇతని సినీ కెరియర్ ని మలుపు తిప్పిన సినిమా ఏదయ్యా అంటే KGF 1 అని చెప్పాలి. KGF లో ముంబై గోల్డ్ స్మగ్లర్ గా, శెట్టి పాత్రలో డాన్ గా ఇతడి నటన ప్రేక్షకులందరినీ బాగా అలరించింది. అలా KGF 1లో మాత్రమే కాదు, KGF 2లోనూ నటిస్తున్నాడు. దీంతో పాటు కాంతారా సినిమాలో కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించడం జరిగింది. అలా కన్నడ సినిమా ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ నటుడిగా ఎన్నో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించాడు. ఇదిలా ఉంటే దినేష్ కేవలం కన్నడ సినిమా రంగంలో మాత్రమే అనుకుంటే పొరపాటు. ఇతడు మన తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. అది ఎలాగయా అంటే హీరో గోపీచంద్ నటించిన రామబాణం సినిమాలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో ప్రేక్షకులందరికీ సుపరిచితుడు అని చెప్పాలి. అలా తెలుగులోను, కన్నడలోను ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలతో ప్రేక్షకులందరినీ అలరించాడు. అలాంటి దినేష్ వయసు 55 ఏళ్లు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా బ్రెయిన్ హెమరేజ్తో కన్ను మూశాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు చిత్రసీమ రంగాన్ని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది. విషయం తెలిసిన వెంటనే కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు, ముఖ్యంగా KGF సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కరూ పూర్తి విషాదంలో మునిగిపోయారు. ఓ విధంగా చెప్పుకోవాలి అంటే ఇది మన తెలుగు సినిమా ఇండస్ట్రీని కూడా పూర్తి విషాదంలో ముంచివేసిన సంఘటన అని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో సినిమా రంగం ఓ మంచి నటుడిని కోల్పోయింది. మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు, భార్య, ఆయన పిల్లలు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, ఈ గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.